రాజకీయాల్లో చట్టసభలలో ఆడవాళ్ళు రావాలంటే పార్టీ అధ్యక్షుల దగ్గరనో లేకపోతే పార్టీలో ఉన్నటువంటి హైకమాండ్స్ దగ్గరనో వీళ్ళు పోవాలి. టికెట్లు రావాలంటే నేను వినడానికి చాలా బాధగా ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోలేదు అనుకో, రారు. ఎందుకు మహిళలు చట్టసభల్లో టికెట్లు ఇస్తలేరు? ఎందుకు? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక టికెట్ కావాలి, ఒక ఎమ్మెల్యేకి ఏదైనా పదవి కావాలంటే వాళ్ళు ఏం చేస్తారండి, సాయంత్రం 6 తర్వాత సిట్టింగ్కి కూర్చుంటారు, తాగిపిస్తారు. అలా చూడే తాగించి టికెట్ ఎరేయడమో, చూడే నీకు అది చేస్తానే నీకు ఇది చేస్తానే అని చెప్పి లాబింగ్లు చేసుకుంటారు. కానీ ఆడవాళ్ళు అట్లా చేయలేరు కదా. టికెట్లు ఇస్తారా? మనస్ఫూర్తిగా ఇస్తారా? గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఈ రోజున చట్టసభలలో ఎవడో ఒకరో ఇద్దరో ఆల్రెడీ భర్త, ఇప్పుడు ఉన్న మహిళలు కూడా ఆల్రెడీ భర్త చనిపోయి ఉండి, పాలిటిక్స్లో ఉండి, ఒక మంచి నేత అయి ఉండి భర్త చనిపోతే సెంటిమెంటల్గా భార్యకి చట్టసభలలో టికెట్ ఇచ్చి నించోబెడతారు. అంతే తప్ప ఒక టాలెంట్ ఉంది, ఒక మహిళ ఎదగాలి, ఒక మహిళ ముందరికి రావాలి, చట్టసభలలో మహిళలు ఉండాలి, ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇవ్వాలని చెప్పి ఎవ్వడికి కూడా లేదు. ఎంతమంది ఉన్నారు మహిళలు ఈ రోజున రాజకీయాల్లో? మన తెలంగాణలో చూడండి, బీఆర్ఎస్లో ఎంతమంది ఉన్నారు, కాంగ్రెస్లో ఎంతమంది ఉన్నారు, బీజేపీలో ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు తీసుకున్నటువంటి బీసీ నినాదం కూడా మగవాళ్ళకి రిజర్వేషన్ రాజకీయాలు కావాలని. మరి బీసీలలో మహిళలు, మరి మహిళా రిజర్వేషన్లు, అన్ని సామాజిక వర్గాల్లో మహిళల సంగతి ఏంది? ఇక ఇట్లా మాట్లాడుకుంటూ పోతే టాపిక్ డీవియేట్ అయిపోతుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుందండి, చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది ఇది. సో ఇట్లా ఒక్కొక్క రంగం తీసుకుందాం. ఒక్కొక్క రంగంలో ఎక్కడ చూసినా ఇవన్నీ చేసుకుంటా మళ్ళా మహిళా దినోత్సవాలని చెప్పి మహిళలకి అవార్డులు ఇస్తున్నారు, పైకి దిష్టి బొమ్మలు చేసి అవార్డులు తీసుకుంటున్నాం, చప్పట్లు కొడుతున్నాం, కేక్ కట్టింగ్లు చేస్తున్నాం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. కానీ అసలైన గౌరవం భారతీయ స్త్రీకి ఎక్కడుంది? అసలైన గౌరవం ఎక్కడ ఇస్తున్నారు? మాట్లాడితే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అంటున్నారే.